హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చిన క్వశ్చన్ కనుక మనం చూస్తే, సారీ థర్డ్ కాదండి ఆన్సర్, తప్పు పెట్టారు. సెకండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో వెనిజులా సెకండ్ లార్జెస్ట్ కస్టమర్ ఇండియా వెనిజులాకి. బిఫోర్ వీ గో టు ద సెషన్, ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగనే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. దే విల్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్. ఇంకా ఈరోజు టాపిక్ కనుక మనం చూస్తే, ఇండోర్లో కలుషితమైనటువంటి నీరు తాగి 13 మంది మరణించారు. ఇందులో చిన్నారులు ఎక్కువగా ఉన్నారు. అయితే మనందరం తెలుసుకోవాల్సిన విషయం, ఇండోర్ దేశంలోనే స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో బెస్ట్ క్లీన్ సిటీ ఆఫ్ ఇండియాగా మనకి రికార్డుల్లో నిలిచింది. ఒక 3-4 సంవత్సరాల నుంచి వరుసగా ఇండోర్కే వస్తుంది. అలాంటి ఇండోర్లో కలుషితమైనటువంటి నీరు తాగి మరణించడం జరిగింది. సో ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి? భారతదేశంలో ఇంకా ఇలాంటి కలుషితమైనటువంటి ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి? ఎందుకంటే 140 కోట్ల మంది నివసిస్తున్నటువంటి దేశంలో ఎక్కువ శాతం మంది ఇలాంటి కలుషిత నీరు తాగడానికి అవకాశాలు పెరుగుతున్నాయని కొన్ని సర్వేలు చెప్తున్నాయి. సో ఇందులో భాగంగా కనుక మనం చూస్తే, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దీన్ని సుమోటాగా తీసుకుంది. దాదాపుగా 11 మంది మరణించారు, 40 నుంచి 50 మంది హాస్పిటలైజ్డ్ అయ్యారు. ఇది బేసికల్గా రీజన్ ఏంటంటే, ఈ డ్రింకింగ్ వాటర్ అంటే ఇప్పుడు భూమి కింద సాధారణంగా ఇలా గొట్టాలది వేస్తాం కదా, ఈ గొట్టాల్లోంచి వస్తున్నటువంటి డ్రింకింగ్ వాటర్ కింద సీవేజ్ అంటే డ్రైనేజ్ పాస్ అవుతుంది. ఈ సీవేజ్ వాటర్ ఇందులో కలవడం వల్ల, ఆ లీకేజ్ అవ్వడం వల్ల డ్రింకింగ్ వాటర్ సప్లైలో అంటే ప్రభుత్వం వేసినటువంటి పైప్ లైన్స్లో ఈ వాటర్ కలిసిపోవడం వల్ల ఈ యొక్క లీకేజ్ అనేటటువంటిది జరిగింది. సో దీని కారణంగా అది చూసుకోకుండా ఆ వాటర్ కలిసిపోవడం, అందులో రకరకాల బ్యాక్టీరియా వైరస్లు ఉండడం, ఇది ప్రజలు తెలియకుండా తాగడం, దీని కారణంగా మరణించారని ప్రాథమికంగా మనకు వచ్చినటువంటి సర్వే చెప్తోంది. దీనికి సంబంధించినటువంటి అధికారులను ఇప్పటికే ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అయినప్పటికీ మరణించినటువంటి వ్యక్తుల ప్రాణాలను మనం వెనక్కి తీసుకురాలేం. అయితే లోపలికి వెళ్తే, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చెప్పినటువంటిది ఏంటంటే, ఇది హ్యూమన్ రైట్స్ వైలేషన్స్, మానవ హక్కుల ఉల్లంఘన. ఎందుకు అంటే మనందరికీ ఆర్టికల్ 21 తెలుసు. ఇది రైట్ టు లైఫ్ అని మనం బుజ్జిగా పిలుచుకుంటూ ఉంటాం. ప్రతి మనిషికి కూడా జీవించేటటువంటి హక్కు ఉన్నది. అందులో నీరు తాగడం అనేటటువంటిది కూడా అందులో భాగమే. అయితే దీన్ని హరించినట్టుగా ఇప్పుడు హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా భావిస్తోంది. సో కాబట్టి ఖచ్చితంగా కంప్లైంట్స్ వీటికి సంబంధించి అథారిటీస్ ఆల్రెడీ వీటిపైన కంప్లైంట్స్ వచ్చాయట. అంటే ఇండోర్లో అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకి ఇలా సీవేజ్ వాటర్ కలుస్తోంది, వాసన వస్తోంది అన్నదానికి రిపోర్ట్స్ వచ్చాయి. రిపోర్ట్స్ వచ్చినప్పటికీ అధికారులు సరైనటువంటి సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది అని మనకి చెప్తున్నారు. డెఫినెట్గా భారతదేశంలో ఇట్లాంటివి ఎప్పుడు తరచుగా చూస్తూ ఉంటాం మనం. అంటే ఎక్కడో ఇబ్బంది ఉంటుంది, అది మనం చెప్తాం, కానీ అధికారులు పట్టించుకోరు. అదే మా గురువుగారు ఒక ఆయన ఉండేవారు, సార్, నేను గురువు గారిగా భావిస్తాను ఆయన్ని. సో అంటే నార్మల్గా మన ఫ్యాకల్టీలో కొంతమంది మనకి చాలా దగ్గరగా అవుతారు. సో అట్లా ఆయన నాకు ఒక విషయం చెప్పేవారు. ఆయన సివిల్ సర్వెంట్, రిటైర్డ్. భరత్, ఈ పర్టికులర్ సెక్టార్లో అందరూ పబ్లిక్ సర్వెంట్స్ అవ్వాలని అనుకుంటారు, బట్ వన్స్ దే గెట్ ఇన్ టు సర్వీస్ దే విల్ మేక్ పబ్లిక్ యాజ్ సర్వెంట్స్. ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి ఆయన. అంటే అందరూ పబ్లిక్ సర్వెంట్ అవ్వాలని అనుకుంటారు, కానీ ఉద్యోగం వచ్చిన తర్వాత పబ్లిక్ని సర్వెంట్స్లా చూస్తారన్నాడు ఆయన. సో అది అప్పుడప్పుడు ఇట్లాంటివి చూస్తే నిజమని అనిపిస్తూ ఉంటుంది. సో యాక్షన్ టేకెన్ బై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, చీఫ్ సెక్రటరీ మధ్యప్రదేశ్ ఐఏఎస్కి ఒక నోటీస్ పంపించారు. ఎన్ని నోటీసులు ఇస్తే ఏమి, చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా? సో అడ్మినిస్ట్రేటివ్ నెగ్లిజెన్స్కి అకౌంటబిలిటీ అడిగారు. సో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా చీఫ్ సెక్రటరీని డీటెయిల్డ్ యాక్షన్ అనేటటువంటిది ఎట్లా తీసుకుంటారో 2 వారాల్లో సబ్మిట్ చేయమని చెప్పింది రిపోర్టు. అయితే భారతదేశంలో గ్రౌండ్ వాటర్ కంటామినేషన్ గురించి మనం చూద్దాం. ముందుగా కనుక మనం చూస్తే, గ్రౌండ్ వాటర్ అనేటటువంటిది అంటే భూగర్భ జలాలు భారత ఆర్థిక వ్యవస్థకి, భారతదేశంలో నీరు అనేటటువంటిది పొలాలకు కావచ్చు, మనం తాగడానికి తాగునీటి అవసరాల మేరకు కావచ్చు, ఇది దాదాపుగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ భూగర్భ జలాల మీద 85% ప్రజలు ఆధారపడి ఉంటే, 65% మనకి మనం చేస్తున్న వ్యవసాయం అంతా కూడా ఈ భూగర్భ జలాల మీద ఆధారపడి ఉంది. అంటే మనం ఒక రకంగా భూగర్భ జలాల మీద ఆధారపడి బ్రతికేటటువంటి ఆర్థిక వ్యవస్థ. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఒకప్పుడు ఈ భూగర్భ జలాలు చాలా సురక్షితంగా ఉండేవి,
తాగడానికి చాలా అద్భుతంగా ఉండేవి. ఇప్పటికీ కూడా మా వైఫ్ వాళ్ళ అమ్మమ్మ గారి ఊరిలో అక్కడ ఒక బావి ఉంటుంది. ఆ బావి ఎప్పటి నుంచో ఉందట. ఆ బావి ఎంత సీక్రెట్ అంటే ఆ బావిలో నీరు తాగితే మోకాలు నొప్పులు తగ్గుతాయని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నమ్ముతూ ఉంటారు. అంటే నమ్మడం అంటే అదే మూఢనమ్మకం కాదు. ఆ బావిలో ఏవో మినరల్స్ దొరుకుతాయి బహుశా. ఆ బావి ఎప్పుడూ ఎండిపోదు. సో చాలా దూరాల నుంచి కార్లు వేసుకొని వచ్చి బావిలో ఉన్నటువంటి వాటర్ని అక్కడ ఒక ఇది పెట్టారు, మోటార్, అదిని ట్యాప్ ఓపెన్ చేస్తే నీళ్ళు వస్తాయి. అవి పట్టుకొని వెళ్ళి ఇంటి దగ్గర తాగుతారు. అంటే అంత పవిత్రంగా భారతదేశంలో ఈ బావుల నుంచే నీరు తాగడం అనేటటువంటి సాంప్రదాయం తరతరాల నుంచి మన దేశంలో ఉన్నది. అట్లా ఒకప్పుడు భూగర్భ జలాలు సేఫ్ వాటర్ ఫర్ డ్రింకింగ్ అని అనుకునేవాళ్ళు. ఎప్పుడు కూడా భారతదేశంలో ఇండస్ట్రియల్ వేస్ట్ అంటే పరిశ్రమల నుంచి వచ్చేటటువంటి వ్యర్థాలు కానీ, వ్యవసాయ క్షేత్రంలో మనం వాడేటటువంటి ఈ కెమికల్స్ కానీ, అలాగనే ఇంకా టాక్సిన్స్, ఇవేవి కూడా మన భూగర్భ జలాల్లో కలిసేవి కాదు. కానీ మన మనసులు పాడైనట్టుగానే ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని రంగాల్లోని కూడా కలుషితం కూడా ఉంది. సో కాలుష్యం అనేటటువంటిది ఇక్కడక్కడ కాదు, భూమి లోపల కూడా ఉంది, మన లోపల కూడా ఉంది. అట్లా తయారైంది ఇప్పుడు. సో అలాగనే మనకి డ్రాట్స్ ఆర్ ఫ్లడ్స్, సాధారణంగా ప్రకృతి విపత్తులను అనగానే ఒకటి కరువు కాటకాలు లేదా వరదలు ఇట్లాంటివి వస్తుంటాయి. కానీ ఈ భూగర్భ జలాల కాలుష్యం అనేటటువంటిది వీటిలాగా మనకు కనిపించదు అనమాట. అది ఇన్విజిబుల్గా ఉంటుంది, ఇర్రివర్సిబుల్ కూడా. ఎందుకంటే ఎప్పుడైనా భూగర్భ జలాలు కలుషితం అయ్యాయంటే ఎట్లా చేస్తాం దాన్ని? కలుషితం అయిందని మళ్ళీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నది ఉందనుకోండి, కలుషితం అయిందంటే ఏదో ఒకటి చేయొచ్చు. భూగర్భ జలాలు కలుషితం అయ్యాయంటే ఏం చేస్తాం? ఏమీ చేయలేం. సో అట్లాంటి పరిస్థితుల్లో మనకి పర్యావరణం మొత్తం కూడా పాడై మనకి అనేక సవాళ్ళను విసురుతోంది. అయితే ఎలా అవుతుంది, దీనికి గల కారణాలు ఏంటని కనుక చూస్తే మానవ సంబంధిత కారణాలు ఎక్కువగా చెప్తున్నారు. ఉదాహరణకి మనం వ్యవసాయ క్షేత్రంలో భాగంగా అనేక రకాలైనటువంటి ఆర్టిఫిషియల్ థింగ్స్ వాడుతున్నాం. అంటే కృత్రిమంగా ఫర్టిలైజర్స్ మనం ఎక్కువగా చేస్తున్నాం. అంటే ఎరువులు, ఇందులో నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్, జింకు ఎక్సెట్రా, జింకు బంకు ఏవేవో ఉంటాయి. అలాగే కెమికల్స్, అనేక రకాలైనటువంటి రసాయనాలు వాడుతున్నాం. ఇన్సెక్టిసైడ్స్, పురుగుల్ని చంపేటటువంటి మందులు ఇట్లాంటివి వాడుతున్నాం. అలాగే పెస్టిసైడ్స్, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక వ్యవసాయ క్షేత్రంలో కావాల్సిన దానికన్నా మనం ఎక్కువ వాడుతున్నాం. ఈ కారణంగా ఆ మిగిలినటువంటి రెసిడ్యూస్ అన్నీ కూడా నీటిలో కలిసిపోయి భూగర్భ జలాల్లోకి ప్రవేశిస్తున్నాయి. సో దీని కారణంగా మనిషి చేస్తున్నటువంటి కార్యకలాపాల వల్లనే భూగర్భ జలాల్లో కాలుష్యం పెరుగుతుంది. 2 ఇండస్ట్రియల్ డిశ్చార్జ్ చెప్పక్కర్లేదు. హెవీ మెటల్స్, లెడ్ కానీ, క్యాడ్మియం, మెర్క్యూరీ ఇట్లాంటివి ఈ యొక్క పరిశ్రమల నుంచి బయటకు వచ్చి నీళ్ళల్లో కలిసి భూగర్భ జలాల్లోకి ఎంటర్ అవుతున్నాయి. అట్లాగే సీవేజ్ అండ్ సెప్టిక్ లీక్స్, ఇది ఇంక మరీ దారుణం. ఒకప్పుడు అసలు సీవేజ్ అనేటటువంటిది భూమిలో ఒక పెద్ద గొయ్యిలాగా రంధ్రం చేసి ఆ సీవేజ్ని అందులో పెట్టేవారు, అది మట్టిలో కలిసిపోయేది. ఇప్పుడు ఈ దరిద్రం ఏంటో అర్థం కాదు. కానీ గత 20 సంవత్సరాలుగా మన బాత్రూంలోంచి వచ్చేటటువంటి ఈ సీవేజ్ అంతటిని కూడా డ్రైనేజీల్లో కలపడానికి ఈ మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్లు ఇస్తున్నారు. ఈ పర్మిషన్ ఇవ్వడం వల్ల మొత్తం ఈ వ్యర్థాలన్నీ కూడా డ్రైనేజీలో కలుస్తున్నాయి. నాకు ఎందుకో పాత పద్ధతే కరెక్ట్ అని అనిపిస్తుంది. ఎందుకంటే మీకు సాధారణంగా ఈ ఫీకస్ మెటీరియల్ ఏవైతే ఉందో మన బాత్రూమ్స్లోంచి వచ్చేటటువంటిది, ఇది మట్టిలో కలిసినప్పుడే ఆ వాసన గుణాన్ని వీటిని కోల్పోతుంది తప్ప మన నీళ్ళల్లో కలిపితే ఎక్కడో చోట కలుస్తుంది పోయి. అది మట్టి మాత్రమే స్వీకరిస్తుంది. అందుకే తల్లిని భూమిగా భావిస్తాం మనం. మనిషి చనిపోయిన తర్వాత, ఏదైనా జీవి చనిపోయిన తర్వాత మీరు రోడ్డు మీద వదిలేయండి, ఒక కుక్క చనిపోయింది అనుకోండి, రోడ్డు మీద కంపు వస్తుంది. అది ఒక గొయ్యి తీసి కప్పేటండి, వాసన పైకి రాదు. సో భూమి మాత్రమే ఈ వాసనని కప్పి ఉంచగలుగుతుంది. సో అట్లా మనం ఇంతకుముందు సీవేజ్ అంతా కూడా ఈ భూమిలోకి, ముఖ్యంగా సాలిడ్ వేస్ట్ అంతా అందులోకి పంపించేవాళ్ళం. ఇప్పుడు ఎప్పుడైతే ఈ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు డ్రైనేజ్లోకి పర్మిషన్స్ ఇచ్చారో, మనం రోజు వదిలేటటువంటి ఈ వ్యర్థాలు బాత్రూంలోంచి వచ్చి అవి డ్రైనేజీలో కలుస్తున్నాయి, వాటి నుంచి నదుల్లోకి పోతున్నాయి, వాటి నుంచి సముద్రాల్లోకి పోతున్నాయి. ఈ దరిద్రం అంతా అక్కడి నుంచి మొదలైంది అసలు. సో కాబట్టి ఇట్లా సీవేజ్ అండ్ సెప్టిక్ ట్యాంక్ లీక్స్, ఇందులో ప్యాథోజన్స్ ఉంటాయి, అనేక ఉంటాయి. భారతదేశంలో వీటిని ఫిల్టరైజ్ చేయం మనం. సో ఇవన్నీ ఎట్లా? సో ఇది మరొక అంశం. అలాగే అండర్ గ్రౌండ్ ఫ్యూయల్ లీకేజ్, ఇప్పుడు పెట్రోలియం ఇట్లాంటివి భూముల్లో ఉంటాయి, భూమి పొరల్లో మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటాం, అప్పుడప్పుడు లీకేజెస్ ఉంటాయి, ఇవన్నీ వెళ్ళి నీళ్ళలో కలుస్తున్నాయి. సో కేవలం భూమి చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క వాతావరణాన్నే కాదు, భూమి లోపల పొరల్లో కూడా మనం కాలుష్యం చేస్తున్నామంటే మనిషి చర్యలు ఎంత దుర్మార్గమైనవో మనం అర్థం చేసుకోవచ్చు, ముఖ్యంగా మన దేశంలో.
అట్లానే జియోజెనిక్ రీసోర్సెస్ అంటే కొన్ని ప్రకృతి రీత్యా కొన్ని కారణాలు ఉంటాయి. అదే ఫ్లోరైడ్. ఎక్కువగా ఫ్లోరైడ్ బాధితులు గతంలో మనకి నల్గొండ ప్రాంతంలో కనిపించేవాళ్ళు. ఆ రోజుల్లో చాలామందికి రికెట్స్ అనేటటువంటి ఒక వ్యాధి వచ్చేది. సో దాన్ని ఇప్పుడు కొంత మనం క్యూర్ చేయగలిగాం. సో ఇది కొన్ని ప్రాంతాల్లో కొన్ని రాళ్ళు ఉన్నటువంటి చోట ఈ ఫ్లోరైడ్ అనేటటువంటిది వస్తుంది. అది నీళ్ళలో కలిసి ఫ్లోరైడ్ బాధితులు వస్తారు. డి విటమిన్ లోపం కొంత కనిపిస్తుంది. అలాగే ఆర్సెనిక్ కూడా ముఖ్యంగా ఇది గంగా పరివాహక ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే యురేనియం ముఖ్యంగా ఎక్కడెక్కడైతే యురేనియం ఎక్స్ట్రాక్షన్ చేస్తారో, అలాగే ఫాస్ఫేట్ ఫర్టిలైజర్స్ ఎక్కడైతే వాడతారో అక్కడ కూడా ఈ యురేనియం కంటామినేషన్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో ఢిల్లీలో ఎక్కువగా జరుగుతుంది ఇది. అలాగనే కొన్ని కీ కంటామినెంట్స్ కనుక మనం చూస్తే ముఖ్యంగా నైట్రేట్స్, ఇది ఎరువుల మందుల కారణంగా సీవేజ్ కారణంగా వస్తుంది. దీనివల్ల బ్లూ బేబీ సిండ్రోమ్ అనే ఒక వ్యాధి వస్తుంది. శరీరం అంతా కూడా బ్లూ కలర్లోకి మారుతుంది. అలాగే క్యాన్సర్లో రిస్కులు కూడా వస్తాయి. ఇది పంజాబ్, హర్యానా, కర్ణాటకలో ఎక్కువగా ఉంటుంది. అలాగే ఫ్లోరైడ్ బాధితులు అనేటటువంటి వాళ్ళు జియోజెనిక్ ఫర్టిలైజర్స్ అంటే భూమి కారణంగా భూమిలో ఉన్నటువంటి రాక్స్, ఈ యొక్క రాళ్ల కారణంగా ఇది ఎక్కువగా వస్తుంటుంది. లేదా ఎరువుల మందుల వాడకంలో కూడా ముఖ్యంగా పళ్ళు పాడవుతాయి. అలాగే స్కెలిటన్ ఎక్కడెక్కడైతే కాల్షియం ఉందో అది వంకర్లు తిరిగే పరిస్థితి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్లో మనకి ఫ్లోరైడ్ బాధితులు ఎక్కువగా ఉన్నారు. ఆర్సెనిక్ అనేటటువంటిది కూడా భూమి పొరల్లో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందుల కారణంగా, మైనింగ్ కారణంగా వస్తుంది. ఇక్కడ కూడా ఈ యొక్క చర్మం ఇబ్బంది పడుతుంది, క్యాన్సర్ వస్తుంది. సో ఇవన్నీ కూడా బీహార్, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్లో మనకు ఎక్కువగా సమస్య ఉంది. అలాగే యురేనియం అనేటటువంటిది కూడా భూమి పొరల్లోనే ఉన్నటువంటి సమస్య. కిడ్నీ డ్యామేజ్లు అవుతూ ఉంటే ఎక్కువగా పంజాబ్లో మనకు కనిపిస్తుంది, మాల్వా రీజియన్లో. ఇంకా హెవీ మెటల్స్ అనేటటువంటివి ఎక్కువ ఇండస్ట్రీస్ అంటే పరిశ్రమలు ఉన్నటువంటి చోట వస్తూ ఉంటాయి. ఇక్కడ కొన్ని న్యూరాన్స్ ఏవైతే ఉన్నాయో ఆ న్యూరో సంబంధిత వ్యాధులు అనేటటువంటి నరాల సంబంధిత వ్యాధులు వస్తూ ఉంటాయి. ఇది కాన్పూర్, వాపీ రీజియన్స్లో ఎక్కువగా జరుగుతుంటుంది. అలాగే ప్యాథోజన్స్ అనేటటువంటి సీవేజ్, డ్రైనేజ్ లీకేజ్ వల్ల వస్తాయి. కలరా, హెపటైటిస్ వచ్చి చనిపోతారు. ఒడిశా, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్లో ఎక్కడో చోట ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో అడిగేటటువంటి అవకాశం ఉన్న ప్రశ్నలు. అలాగే స్ట్రక్చర్ అండ్ గవర్నెన్స్ ఇష్యూస్ కనుక మనం చూస్తే మనకి చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి. సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ అని, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అని, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఇన్నున్నా కూడా వీళ్ళందరూ డిఫరెంట్గా వర్క్ చేస్తారు, కలిసి వర్క్ చేయరు. దీని కారణంగానే మనకి నాణ్యతా లోపాలు వస్తున్నాయి. అలాగే వీక్ లీగల్ ఎన్ఫోర్స్మెంట్, వాటర్ ప్రివెన్షన్ యాక్ట్, ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ చట్టం ఉంది, సరిగ్గా పనిచేసావదు. సో చట్టం ఉన్నప్పుడు సరిగ్గా పనిచేస్తే ఈ భూగర్భ జలాలను కాపాడతాం. సో చట్టం ఉంటుంది, ఇండస్ట్రియల్ వేస్ట్ వస్తూనే ఉంటుంది, మనకు ఓపెన్గా కనిపిస్తుంది. ఏది ఆ పక్కన ఉన్నటువంటి చెరువులోకి ఒక పరిశ్రమ తాలూకా వ్యర్థాలు వస్తూ ఉంటాయి, ప్రభుత్వానికి కనిపించదు, మనకు కనిపిస్తుంది. అలాగే పూర్ మానిటరింగ్ అంటే ఫ్రీక్వెన్సీ కానీ, ఎక్విప్మెంట్స్ ఇవన్నీ అవుట్డేటెడ్, పబ్లిక్కి డేటా కానీ ఇవన్నీ తరితగతిని పరిష్కరించాలి. అసలు భారతదేశంలో ఒకే ఒక రూల్ పెట్టాలి, మీరు ఏ పరిశ్రమ అయినా పెట్టుకోండి, అది వాతావరణానికి 0 డ్యామేజ్ చేయాలి. ఇది ఒక్కటే రూల్ పెట్టాలి, అసలు ఇంకేమీ పెట్టకూడదు. అప్పుడు అద్భుతంగా పర్యావరణం ఉంటుంది. ఇంత పెద్ద నగరాలైన హైదరాబాద్లో నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 96 ఉంటే న్యూయార్క్లో 43 ఉందండి. న్యూయార్క్ మనకన్నా చాలా పెద్ద నగరం, చూడండి ఎంత వ్యత్యాసం ఉందో. మరి వాళ్ళు ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు, మనం ఎందుకు చేయలేకపోతున్నాం? వాళ్ళు మనుషులేగా, వాళ్ళు ఇంతే ఇంటర్నెట్, ఇంతే కార్లు వాడతారుగా. చట్టాలు కరెక్ట్గా పనిచేస్తాయి. సో భారతదేశంలో చట్టాలు పనిచేయవు, సింపుల్ లాజిక్. అలాగే పూర్ మానిటరింగ్, అలాగే ఓవర్ ఎక్స్ట్రాక్షన్. మన దగ్గర నీరు ఉంది కదా అని భూమిలోంచి మనం తోడుతూనే ఉంటాం, ఏమవుతుంది? సో దానివల్ల కాలుష్యం పెరుగుతూ ఉంటుంది, జియోజెనిక్ టాక్సిన్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. అలాగే ఇండస్ట్రీస్ నుంచి వచ్చేటటువంటి వ్యర్థాలను కూడా మనం ఎప్పుడు కూడా నిర్వహణ బాధ్యతలు తీసుకోం. దీనివల్ల వేస్ట్ ట్రీట్మెంట్ చేయం, డిశ్చార్జెస్ జరుగుతూ ఉంటాయి, పెనాల్టీస్ వేయం. సో వీటి కారణంగా మనకి అనేక రకాలుగా ఈ యొక్క నీటి కాలుష్యం జరిగి ఇలా ప్రజలు ప్రాణాలు కోల్పోతారు. 4 రోజులు న్యూస్లో ఉంటుంది, 5వ రోజు వీల్ ఫైండ్ ఏ న్యూ ఇష్యూ, అగైన్ వీల్ గెట్ డైవర్ట్. ఇది జరుగుతున్నటువంటి అంశం. దీని మీద మీ అభిప్రాయాలను తెలపండి. సో దీనికి రిలేటెడ్గా ఒక ప్రశ్న గతంలో ఇచ్చిందే, సమాధానాన్ని తెలపండి. అలాగే వాట్ ఆర్ ద సేలియన్ ఫీచర్స్ ఆఫ్ జల్ శక్తి అభియాన్ లాంచ్ బై ద గవర్నమెంట్ ఫర్ ద వాటర్ కన్జర్వేషన్ అండ్ వాటర్ సెక్యూరిటీ 200 పదాల్లో రాయండి. సో ఇది ఈరోజు టాపిక్. మరో కొత్త టాపిక్తో విల్ మీట్ టుమారో.